జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్న స్కూళ్లకు వంట పాత్రలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో రాష్ట్రంలోని 41,000 పాఠశాలలకు వీటిని అందించబోతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలను 6 విభాగాలుగా చేసి పాత్రలను అందిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 26 జిల్లాలకు 4 జోన్లుగా విభజించారు. ఆయా జోన్లలో పాఠశాలలకు మండలాల వారీగా అవసరమైన పాత్రలను సిద్ధం చేశారు. మొత్తం 41 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ పాత్రలను తయారీదారుల నుంచే నేరుగా కొనుగోలు చేసేందుకు మధ్యాహ్న భోజన డైరెక్టరేట్ టెండర్లను పిలిచింది. పాత్రల నాణ్యత, మన్నికలను పరిశీలించి 4 కంపెనీలకు ఆర్డర్లు కూడా ఇచ్చింది. విద్యార్థుల ఆరోగ్యం రీత్యా స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలను కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో చివరిగా 2010లో పాఠశాలలకు అల్యూమినియం పాత్రలను అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్న తక్కువ పాత్రలతోనే సర్దుకొస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 3,000 పాఠశాలలకు సెంట్రల్ కిచెన్ నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. మిగిలిన 41,000 స్కూళ్లకు వాటి ప్రాంగణాల్లోనే విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాత్రలను అందించనున్నారు. 30 మంది లోపు విద్యార్థులుండే పాఠశాల నుంచి 401 మందికి పైగా పిల్లలు ఉండే పాఠశాలల వరకు 6 గ్రూపులుగా విభజించారు. వాటికి 5 కిలోల బియ్యం నుంచి 25 కిలోల బియ్యం వరకు ఉండే వరకు వండేల పాత్రలను ఎంపిక చేశారు. అలాగే హస్తాలు, బేసిన్లు, అన్నం వండే 4 రకాల దబారా గిన్నెలు, కడాయిలు, కురిపీలు వంటి 9 రకాల పాత్రలు, పనిముట్లను కూడా అందించబోతున్నారు.